అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ జీవన సంధ్య. రచయిత కాకాని కమలా గారు. ఇక కథలోకి వెళితే, అమ్మాయి సంధ్య సంధ్య అంటూ ఉత్సాహంగా తలుపు తట్టాడు రామ్మూర్తి. కర్టెన్ క్లాత్ మీద పువ్వులు కుడుతున్న సంధ్య తండ్రి పిలుపు విని చరాలున లేచి వచ్చి తలుపు తీసింది. భర్త కంఠం విన్న సీతమ్మ కూడా వంటగదిలో నుంచి గబగబా హాల్లోకి వచ్చింది. రామ్మూర్తి భార్యని చూస్తూనే చిరునవ్వులు చిందించి చెప్పులు విడిచి కుర్చీలో కూర్చున్నాడు. పైకండువా తీసి ముఖం తుడుచుకుంటూ రామరామ అనుకున్నాడు తనలో తను. అది కాస్త ఆయనకి ఊతపదం. వెళ్ళిన పని అయినట్లుంది అనుకుంది తృప్తిగా సీతమ్మ భర్త ముఖంలో చిందులు వ్రేస్తున్న ఆనందం చూస్తూ. సంధ్య, నాన్నగారికి కాసిని మంచినీళ్లు తెచ్చివ్వు అని భర్త వైపు చూస్తూ, ప్రయాణం బాగా జరిగిందా అంది. ఈసారి ప్రయాణం బ్రహ్మాండంగా జరిగింది. రైల్లో కూర్చునేందుకే కాదు, పడుకునేందుకు కూడా బాగా జాగా దొరికింది అన్నాడు. ఇంకేం, అందుకేనా ఇంత ఆనందం అని నవ్వి, ఇంతకీ ఆ వెంకట్రామయ్య గారిని కలిశారా అన్నది ఆరాగా. నాన్న, ఇవిగో అంటూ కూతురు అందించిన మంచినీళ్లు తాగి, లేదు అన్నాడు తాపీగా రామ్మూర్తి. తల్లి కూతుళ్ళు ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసుకున్నారు వింతగా. ఏం, ఆయన ఊర్లో లేడా? ఏమో, నాకేం తెలుసు, నేనసలు ఆయన ఇంటి గుమ్మం మెట్లు కూడా ఎక్కలేదు అన్నాడు రామ్మూర్తి జేబులోంచి చుట్ట తీసి వెలిగిస్తూ. సీతమ్మకి ఆశ్చర్యంతో క్షణంసేపు నోట మాట రాలేదు. నేనే కదా భార్యని సస్పెన్స్లో పెట్టానన్న గర్వంతో చుట్ట కాల్చటం మొదలుపెట్టాడు. ఏమిటి, పని కట్టుకొని స్కూల్కి సెలవు పెట్టి డబ్బు కూడేసుకొని ఆయన్ని కలిసి పిల్లకి సంబంధం మాట్లాడి వస్తానని వెళ్ళిన పెద్ద మనిషి తీరా ఆ ఊరు వెళ్ళి ఆయన్ని కలవకుండానే రావటమా? మరైతే ఎందుకు వెళ్ళినట్టు, ఎందుకు వచ్చినట్లు? రైల్లో పడుకొని ప్రయాణం చెయ్యటానికా అనుకుంది. ఆశ్చర్యం నుంచి తేరుకొని భర్త వైపు తిరిగేసరికి ఆయన గుప్పు గుప్పున చుట్టపొగ వదులుతూ కనిపించాడు. దాంతో ఆవిడకి చిర్రెత్తుకొచ్చింది. అసలు విషయం చెప్పక ఏమిటి నాంచుడు అనుకున్నది. కాస్త దూరంగా ఉన్న కుర్చీని భర్త దగ్గరకు బరబరా జరుపుకొని కూర్చుంటూ, ఇంతకీ మీరు అసలు హైదరాబాద్కి వెళ్ళారా లేదా అంది అసహనంగా. చూడు సీత, ఒక్కోసారి ప్రయాణం పెట్టుకున్న వేళా విశేషం చాలా మంచిది, అన్నీ సవ్యంగా జరిగిపోతాయి. ఇంతకీ మన సంధ్య చాలా అదృష్టవంతురాలు. ఎందుకో తెలుసా? చెప్తాను విను. నేను అసలు వెంకట్రామయ్య గారిని కలుద్దామని వెళ్ళానా, తీరా హైదరాబాదుకి ఇంకో 2 స్టేషన్లు ఉండనగా నాకు మన రమేష్ కుమార్ కనిపించాడు. అతను ప్రస్తుతం మెడిసిన్ పూర్తి చేసి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఎండీ చేస్తున్నాడట. ఇంతకీ అసలు నీకు అతను గుర్తున్నాడా అన్నాడు. సీతమ్మ స్ఫురణకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ, గుర్తు లేకేం గాని రమేష్ కుమార్ అంటే ఆ విశ్వనాథం గారి అబ్బాయి రమేష్, అంటే ఆ కవల పిల్లల్లో పెద్దవాడు కదూ. మన ఇంట్లో ఉన్న ఆ టేబుల్ లైటు మీకు ప్రెజెంట్ చేసింది అతనే కదూ అంది అతని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ. అమ్మయ్య, రక్షించావు, అక్షరాల అతనే విశ్వనాథం గారి కవల పిల్లల్లో పెద్దబ్బాయి. రెండో అబ్బాయి సురేష్ కుమార్ ప్రస్తుతం వరంగల్లో ఇంజనీరింగ్ కోర్సు ఆఖరి సంవత్సరంలో ఉన్నాడట. వాళ్ళు ఒకప్పుడు నా స్టూడెంట్స్ అని చెప్పుకునేందుకు నాకెంతో ఆనందంగా ఉంది. సరే, ఇంతకీ అసలు విషయం చెప్తాను. నన్ను ప్లాట్ఫారం మీద చూసి తను కూడా గబగబా నేనున్న పెట్టెలోకి ఎక్కాడు. తనను చూసి చాలా ఆనందించాను. నన్ను చూసి అతడు కూడా ఆనందించాడు. మాస్టారు మాస్టారు అంటూ ఎంతో ఆపేక్షగా పలకరించాడు. ప్రస్తుతం వాళ్ళ నాన్నగారు రిటైర్ అయి వాళ్ళ సొంత ఊర్లోనే వ్యవసాయం చూసుకుంటున్నారట. రమేష్ హాస్టల్లో ఉంటున్నాడు. ఎండి 2వ సంవత్సరం కూడా త్వరలోనే పూర్తి కావస్తున్నది. ఇంతకీ మీకు హైదరాబాదులో ఏం పని మాస్టారు అన్నాడు. సంధ్యకి పెళ్లి సంబంధం చూడటం కోసమని వివరంగా చెప్పాను. అప్పుడు తనేమన్నాడో తెలుసా సీత? మీ సంధ్యకి ఇంకా పెళ్లి కాలేదా మాస్టారు అన్నాడు సంభ్రమంగా రమేష్. లేదు నాయనా, 2-3 సంబంధాలు చూశాను.
ఒకటి ఉంటే ఒకటి లేదు. నేనా వేలకి వేలు కట్నం ఇచ్చుకోలేని వాణ్ణి. నాకు కూతురైనా కొడుకైనా అదే కదా. ఏదో దాన్ని ఓ అయ్య చేతిలో పెడితే నా బాధ్యత తీరిపోతుంది. ఆ మధ్య కొన్నాళ్ళు చదువు మానేసింది, కానీ ప్రస్తుతం మళ్ళీ బిఏకి చదువుతున్నది అన్నాడు రామ్మూర్తి. కొద్దిసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేసింది. తర్వాత అతనే మెల్లగా అన్నాడు, మాస్టారు, మీరేమీ అనుకోనంటే నేను విషయం చెబుతాను అని. అనుకోవటానికేముంది, చెప్పు రమేష్ అన్నాడు రామ్మూర్తి. ఏం లేదు మాస్టారు, మీకు అభ్యంతరం లేకపోతే మీ సంధ్యని నేను చేసుకుంటాను. నేను ఏదో ఆవేశంలో అనాలోచితంగా చెప్తున్నాను అనుకోకండి. నా మనసులో ఎన్నాళ్ళ క్రిందటో మొలకెత్తిన కోరిక ఇది. అప్పట్లోనే, అంటే నేను మీ ఇంటికి ట్యూషన్కి వచ్చే రోజుల్లోనే సంధ్య నా మనసుని ఆకట్టుకుంది, నా హృదయంలో చోటు చేసుకుంది. కానీ అప్పట్లో సంధ్య అంటే నాకెంత ఇష్టమున్నా అప్పటి నా పరిస్థితి వేరు. అప్పుడు కేవలం నేను విద్యార్థిని. నేను ఒక ఆదర్శం పెట్టుకున్నాను. ఎంతటి కష్ట నష్టాల కోర్చైనా నేను ఓ డాక్టర్ని కావాలి. ఆ తర్వాతే నా మనసు, నా జీవితం అన్న విషయాలకి ప్రాముఖ్యం ఇచ్చేది. అసలు అప్పట్లో నాకంటూ ఓ వ్యక్తిత్వం, స్థానం లేవు. అటువంటి పరిస్థితుల్లో ప్రేమకి పెళ్ళికి ప్రాముఖ్యత లేదు. అందుకే సంధ్యపై ఎంత కోరిక ఉన్నా, సంధ్య నా చెయ్యి జారిపోతుందేమోనన్న భయం ఉన్నా నేను ఏమీ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు నా అదృష్టం కొద్దీ మీరు కనిపించారు. అవకాశం వచ్చింది కనుక చెప్తున్నాను. మీకు అభ్యంతరం లేని పక్షంలో నేను సంధ్యని పెళ్లి చేసుకుంటాను. నిండు మనసుతో స్వీకరిస్తాను. ఆలోచించండి, సంధ్యని కూడా కనుక్కోండి అన్నాడు. సంధ్యని కూడా కనుక్కోండి అన్నాడు కానీ ఆ అవసరం లేదని అతని మనసు గట్టిగా చెప్తోంది. ఎందుకంటే లేత హృదయాల్లో చిగురించిన ప్రేమ చాలా బలమైంది. అప్పట్లో సంధ్యకి కూడా తనంటే చాలా ఇష్టం ఉండేది. ఇప్పుడు ఆమె అభిప్రాయం మారిందేమో, తను చెప్పలేడు. కానీ ఆ రోజుల్లో తను కనిపించగానే ఆమె కళ్ళల్లో మెరిసే మెరుపు ఎంతటిదో తనకి బాగా జ్ఞాపకం ఉంది. మాస్టర్కి మాత్రం ఎందుకుంటుంది అభ్యంతరం అనుకుంటూ ఆయన వైపు తిరిగాడు. రమేష్ అంటూ కృతజ్ఞత నిండిన చూపులతో రామ్మూర్తి అతని చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. రమేష్, ఆలోచించుకోవటానికి ఏముంది నాయన, అన్ని విధాలా ఉన్నతుడివి. అంతస్తుల ఆంతర్యం తప్పించి వేరే అడ్డంకులు ఏముంటాయి? మీ ఎత్తుకి నేను తూగగలనా చెప్పు? అదొక్కటే నా ఆలోచన. లేకపోతే నేనే వచ్చి స్వయంగా నిన్ను అడిగి ఉండేవాడిని. ఆశకి కూడా హద్దు ఉండాలి కదా అన్నాడు రామ్మూర్తి. అందుకు రమేష్ జవాబు ఇది, మాస్టారు, అదంతా మీకు అనవసరం. మీరు నాన్నగారిని కలవండి చాలు. మిగతా విషయాలు అన్నీ నేను మాట్లాడుకుంటాను. నాకు కట్నం మీద మోజు లేదు. సంధ్యనే కాదు, నేను అసలు వివాహం అంటూ చేసుకుంటే కట్నం తీసుకోకుండానే డబ్బుకి కాక అమ్మాయికి, ఆమె వ్యక్తిత్వానికి విలువనిచ్చి చేసుకునేది పెళ్ళి. కానీ ఇంత చదువుకున్నది వెర్రి గొర్రెలా డబ్బుకి అమ్ముడుపోవటానికి కాదు. నాన్నగారు ఏమంటారోనని మీరు భయపడి కించపడవలసిన పని లేదు. నా అభిప్రాయాల గురించి, నా ఆదర్శాల గురించి నాన్నగారికి ఎప్పుడో ఖచ్చితంగా చెప్పాను. నాన్నగారు అభ్యంతరం చెప్తారని నేను అనుకోను. అసలు చెప్పరు. చెప్పినా నేను లక్ష్య పెట్టను. పెళ్లి చేసుకునేది నేను. నా భార్యని ఎంచుకోవాల్సింది నేను. నాకు అక్కర్లేని కట్నకానుకల విషయంలో పెద్దవాళ్ళ ప్రమేయం ఉండదు. నాకుగా నేను సంధ్యని చేసుకుంటాను. కానీ పెద్దవారు నాన్నగారికి తెలపటం ధర్మం. కానీ నేను ఒక్క విషయం గర్వంగా చెప్పుకోగలను మాస్టారు, మా నాన్నగారు చాలా మంది తండ్రుల్లాంటి వారు కాదు. ఆయన పెద్దరికాన్ని ధ్వంసం చేసుకునేటంతటి అల్పత్వం ఆయనలో లేదు. మా నాన్నగారిలో నేను కేవలం తండ్రినే కాదు, ఒక మంచి స్నేహితుణ్ణి కూడా చూసుకోగలిగాను. ఎన్నోసార్లు నేను అటువంటి అనుభూతితో ఫీల్ అయ్యాను అన్నాడు ఆనందంగా రమేష్. అతడు చాలా నమ్మకంగా గట్టిగా చెప్పాడు. అందుకే నేను వెంకట్రామయ్య గారిని కలుసుకోలేదు. రమేష్ కోరి చేసుకుంటానన్నాడు కనుక, లేకుంటే అతను మన చేతికి అందని చందమామే కదా. సరే, ఈ సంగతి ఏమిటో తేల్చుకున్నాకే ఆ వెంకట్రామయ్యని కలవచ్చని ఊరుకున్నాను. అసలు రమేష్ కూడా అదే అన్నాడు. అంత అవసరం మీకు రాదు మాస్టారు అని దృఢంగా పలికాడు. అసలు రమేష్ మొదటి నుంచి చక్కటి వ్యక్తిత్వం, మంచి సంస్కారం కలవాడు. మాటకి, మనిషికి విలువనిచ్చే రకం.
నేనేం అమ్మాయిని చేసుకోమని బలవంతం పెట్టలేదు. తనకి తానే ఈ విషయం ప్రస్తావించాడు. తన అభిప్రాయం వెల్లడించాడు. ఇంకా ఆశ పెట్టుకోకుండా నమ్మకుండా ఎలా ఉండగలం? అందుకే ఆ వెంకట్రామయ్య గుమ్మం కూడా ఎక్కకుండా వచ్చేశాను. మరి ఇంతకీ నువ్వేమంటావు అన్నాడు భార్య వైపు చూస్తూ రామ్మూర్తి. సీతమ్మకు కూడా భర్త చెప్తున్నదంతా వింటుంటే ఆనందంతో నోట మాట రాలేదు. అదంతా ఓ కథలాగో కలలాగో తోచింది. అంతా అయోమయంగా అనిపించింది. కళ్ళ ముందు కూతురు మెదిలింది. ఇంతకీ దీనికి ఎక్కడ రాసి ఉందో? ఊర్లోని ఉప్పురాయికి ఊరి చివరి ఉసిరికాయకి జత. దైవఘటన ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకుంది మనసులో. నేను అనటానికేముంది? అంతా అమ్మాయి అదృష్టం. ఆమె అదృష్టం ఎలాగుంటే అలాగ జరుగుతుంది. ఏదో ఒక్కగానొక్క పిల్ల అయినందుకు దాని జీవితం ఓ సక్రమమైన మార్గాన పడితే అంతే చాలు అంది. అది కాదు సీత, రమేష్పై నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. రమేష్కేం అన్ని విధాలా యోగ్యుడు. మన ఊహలకి కూడా అందని స్థాయిలో ఉన్నాడు. ఇంకా అతని తమ్ముడు తలబిరుసు మనిషి, కానీ ఇతను చాలా నెమ్మదస్తుడు, మర్యాదస్తుడు. నిజంగా అతను మన అల్లుడైతే మనంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు అంది సంతృప్తిగా సీతమ్మ. తల్లి తండ్రి హాల్లో కూర్చొని చెప్పుకుంటున్న మాటలన్నీ సంధ్య కర్ణపుటాలు తాకి మనసులో సందడి చేశాయి. రమేష్ రూపం ఆమె మనోనేత్రం ముందు నిలిచి కలవరపెట్టసాగింది. హృదయపు అట్టడుగు పొరల్లో నలిగిపోతున్న మమత, అనురాగం ఒక్కసారిగా మనసుని పెళ్లగించుకొని పైకి వచ్చి పొంగి పొర్లాయి. అతను తమ ఇంటికి ట్యూషన్కి వచ్చినప్పటి రోజులు కళ్ళ ముందు మెదిలాయి. ట్యూషన్కి వచ్చినప్పుడల్లా తనతో ఏదైనా కల్పించుకొని మాట్లాడేవాడు. ఎంతో ఆరాధనగా చూసేవాడు. సంధ్య అన్న ఆ 2 అక్షరాల్లో ఎంతో ఆపేక్షని నింపుకొని పలకరించేవాడు. అప్పట్లో తనకి రమేష్పై ఒక విధమైన అనురాగం ఏర్పడింది. కానీ దాన్ని పెంచుకోవడానికి కానీ బహిర్గతం చెయ్యటానికి కానీ తగినంత సాహసం లేకపోయింది. అందుకు కావలసిన వయసు లేదు. రమేష్ తండ్రి పెద్ద గవర్నమెంటు ఉద్యోగి. ఇతరత్రా కూడా వాళ్ళు మంచి ఆస్తిపరులు కావటంతో చాలా హోదాగా ఉండేవారు. అంతస్తుల తారతమ్యం వల్ల తన అనురాగమంతా లోలోనే అనగద్రొక్కేసుకుంది. రమేష్ మీద ఎక్కువ ఆశలు పెట్టుకోలేదు. అతను ప్రత్యేకంగా తనతో మాట్లాడతాడు. ప్రతి పదంలోనూ ఆపేక్ష వ్యక్తం చేస్తూ ఆరాధన అంతా కళ్ళల్లో ప్రతిఫలింపజేస్తాడు. చాలు, ఆ మాత్రం చాలు అనుకొని తృప్తి పడేది సంధ్య. చంద్రుని కోసం కలువ కన్నెలు ఎదురు చూసినట్లుగా రోజంతా అతని కోసం, అతని చల్లని చూపు కోసం ఎదురు చూసేది. అది లభించగానే మనస్సంతా ఆహ్లాదకరంగా తయారయ్యేది. అతని తమ్ముడు సురేష్, వాళ్ళిద్దరూ కవల పిల్లలు. అచ్చుగుద్దినట్లు ఒకే పోలికలతో ఒకే ఎత్తులో ఉండేవారు. రూపురేఖల్లో అనువంతైన తేడా లేదు, కానీ ప్రవర్తనలో మాత్రం ఇద్దరికీ చాలా తేడాలే ఉండేవి. అభిరుచులు కూడా అంతే. రమేష్ మితభాషి, వినయంగా ఉండేవాడు. ఒత్తైన క్రాఫ్ట్ని అణచి ప్రక్కకు దువ్వుకునేవాడు. డ్రెస్ చేసుకోవటంలో కూడా పెద్ద ఆడంబరతను చూపించేవాడు కాదు. ఎక్కువగా అమ్మాయిలతో మాట్లాడేవాడే కాదు. అతను మాట్లాడే అమ్మాయి ఒక్క సంధ్య మాత్రమే. కానీ సురేష్ అలా కాదు. ఒత్తైన తన క్రాఫ్ట్ని నుదురంతా కప్పేలా దువ్వుకొని సైడ్ లాక్స్తో హిప్పీ స్టైల్తో ఉండేవాడు. ఎప్పుడు బెల్ బాటమ్స్ వేసుకొని పెద్ద పెద్ద గాగుల్స్ చేతిలో పట్టుకొని స్టైల్గా తిరిగేవాడు. ఎప్పుడు ఏదో ఒక హిందీ పాట పాడుతూ ఉండేవాడు. తను ఎప్పుడు కనిపించినా చొరవగా పలకరించేవాడు. ఎంతమందిలో ఉన్నా పలకరింపుగా నవ్వుతూ చూసేవాడు. అటువంటి అతని ప్రవర్తన సంధ్యకి బొత్తిగా నచ్చేది కాదు. 2 సార్లు ప్రేమలేఖలు కూడా రాశాడు. చదువుకొని చింపేసింది సంధ్య. ఆ తర్వాత రామ్మూర్తి బదిలీ కారణంగా తమ స్నేహం విడిపోయింది. ఇదంతా జరిగి కూడా 5-6 సంవత్సరాలు కావస్తున్నది. మళ్ళీ ఇన్నాళ్ళకి వాళ్ళ ఆచూకీ తెలిసింది. అంతా విధి విలాసం. లేకుంటే ఏమిటి, నాన్న ఒక పని మీద హైదరాబాద్ వెళితే ఇంకోటి జరిగింది. ఇలా జరుగుతుందని ఎన్నడైనా అనుకున్నామా? అసలు రమేష్ అంటే తనకి మాటల్లో చెప్పలేనంత ఇష్టం. కానీ అతనితో తనకు వివాహం అన్న ఆలోచన ఊహల్లో కూడా రాలేదు. అతను తనని ప్రేమించుతున్నాడు, అతనికి నేనంటే ఇష్టం అన్న అభిప్రాయం ఎంత దృఢంగా అనిపించినా మనసు విప్పి నన్ను పెళ్లి చేసుకుంటావా రమేష్ అని అడగలేకపోయింది అప్పట్లో.
అసలు అలా అడగటం చాలా అల్పత్వంగా, స్నేహం, ప్రేమ అనే పదాలకి గొడ్డలి పెట్టులాగా తోచింది తనకి. రమేష్ని ఎప్పుడూ అందని జాబిలిలాగే ఆరాధించింది. కానీ తమ చిన్ననాటి చెలిమి ఫలించి తనకి అందడు అనుకున్న జాబిలి అందబోతున్నాడంటే సంధ్యకి మనస్సు ఆనందంతో ఉప్పొంగుతున్నది. తమ ప్రేమ ఇంత బలమైనదా? వివాహాలు నిజంగా దైవ నిర్ణయాలే అనుకుంది. లేకుంటే ఏమిటి? ఎప్పటి స్నేహం తమది? ఈ మధ్యకాలంలో ఎన్ని మార్పులు జరిగాయి, ఎన్ని రోజులు దొర్లిపోయాయి. కానీ ఇంకా తను అతని మనసులో నిలిచి ఉందనుకుంటే కించిత్ గర్వంగా అనిపించింది సంధ్యకి. బలంగా, ఆకర్షణీయంగా ఉండే రమేష్ కళ్ళ ముందు మెదిలాడు. మత్తుగా కళ్ళు మూసుకుంది. ఆ తలుపులతో ఎంతసేపు ఉందో తెలియదు. అమ్మా సంధ్య, నాన్నగారికి నీళ్లు తోడు అంటూ తల్లి పిలిచిన పిలుపుకి ఉలికిపడి మెల్లగా కళ్ళు తెరిచింది. దారాలు పక్కకి పెట్టి కలల్లోంచి నడిచి వెళుతున్నట్టుగా పెరట్లోకి కదిలి వెళ్ళింది. అట్లా వెడుతున్నప్పుడు ఆమె నిడుపాటి ఒత్తైన జడ భారంగా వీపు మీద కదలాడింది. వివాహాలు దైవ నిర్ణయాలు. ఆ నిర్ణయానికి అనువుగా అన్ని పరిస్థితులు కలిసి వస్తాయి. సంధ్యని తన కోడలుగా చేసుకోవటానికి విశ్వనాథం గారికి పెద్దగా అభ్యంతరం లేకపోయింది. చేసుకునేది కొడుకు. అతను మనసారా ఇష్టపడ్డాడు. కట్నం తీసుకోవటం అతని ఆశయానికి విరుద్ధం. కొడుకు పెళ్ళి అతని ఇష్ట ప్రకారం జరిపించటం తండ్రిగా తన విధి. సంధ్య గుణవంతురాలు. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. ఆ అమ్మాయిని చేసుకున్నందువల్ల కొడుకు జీవితం సుఖప్రదమవుతుంది అనుకున్నారు. ఏ విధమైన అడ్డంకులు లేకుండానే సంధ్య రమేష్ల వివాహానికి ముహూర్తం నిర్ణయమైంది. అన్నగారి వివాహం అన్న సంగతి విని సురేష్ సంతోషించాడు. కానీ వధువు రామ్మూర్తి మాస్టరీ అమ్మాయి సంధ్య అనగానే అతని వదనం క్షణంలో వివర్ణమైంది. ఎప్పటి సంధ్య, ఎన్నాల్టి తమ పరిచయం, ఆ రోజుల నాటి స్మృతులు జ్ఞాపకానికి వచ్చాయి. నిజం చెప్పాలంటే అన్నయ్యే అన్నమాట ఏమిటి, తాను సంధ్యని ఎంతగానో ప్రేమించాడు. ఆ రోజుల్లో తను ఆమెకి ఎంతో దగ్గర కావాలని తాపత్రయపడ్డాడు. తెలిసి తెలియని మనసు, విరిసి విరియని వయసు, ప్రేమ అంటే ఏమిటో అప్పుడే తెలిసి వస్తున్న శుభ సమయంలో తన మనసు సంధ్యపై లగ్నమయ్యింది. కానీ సంధ్య తన అన్న రమేష్తో మాట్లాడినంత చొరవగా, ప్రేమగా తనతోటి వ్యవహరించేది కాదు. అక్కడికి తను అభిమానం చంపుకొని మనసు విప్పి రాసిన ప్రేమ లేఖల్ని సైతం తన ఎదురుగానే చింపేసి అవమానపరిచింది. ఆ విషయం తను ఈ జన్మకి మర్చిపోగలడా? తర్వాత వాళ్ళ బదిలీ కారణంగా తమ స్నేహం విడిపోయింది. ఆ స్నేహం అక్కడితో ముగిసిందనే అనుకున్నాడు. ఒక విధంగా రమేష్కి సంధ్య దూరం కావటం చూసి ఆనందించాడు. తనని తిరస్కరించిన సంధ్యకి ఆపాటి ప్రాయశ్చిత్తం కావాల్సిందే అనుకున్నాడు. కానీ ఇదేమిటి, తిరిగి ఇన్నాళ్ళకి మళ్ళీ అన్నయ్య ఆ సంధ్యనే చేసుకోవటమా? చిన్ననాటి వారి చెలిమి చిగురాకు తొడిగి పుష్పించబోతోంది. అయితే ఇన్నాళ్ల నుంచి వారిద్దరి మధ్య స్నేహం అంతరించిపోలేదా? ఎలా జరిగింది ఇదంతా? చాలా చిత్రంగా ఉంది అనుకున్నాడు విభ్రాంతిగా. తో ఈ భాగం సమాప్తం. మరొక భాగంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.